ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ఇంట్లో ఇద్దరం ఉంటామన్న. అమ్మ నేను ఉంటాం. నాన్న? నాన్న చనిపోయిన చిన్నప్పుడు. ఇప్పుడు పర్సన్కి ఏమైనా జాబ్ చేస్తున్నావా నువ్వు? లేదన్న. నేను జాబ్కి ట్రై చేసిన అన్న. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి ట్రై చేసినా కానీ నాకు అంత నాట్ ఎలిజిబుల్ వచ్చింది. అంటే లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నాను? అంటే ఒక బిజినెస్ మ్యానా, లేకపోతే ఒక డాన్సరా, లేకపోతే ఒక మోటివేషన్ స్పీకరా, ఏం అవ్వాలనుకుంటున్నాను నీ లైఫ్లో? నా లైఫ్ గోల్ ఏంటంటే నేను కొంతమందికి మోటివేషన్ స్పీకర్గా ఉండాలి. వాళ్ళకు నేను ఏందో కొంచెమన్నా తెలియాలి. వాళ్ళు నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి నాలాగా. అదే నా లైఫ్ గోల్ అన్న. మరి ఐఫోన్ కొన్నావు కదా, ఐఫోన్ ఎట్లా కొన్నావు? ఐఫోను అది నేను ఎన్ని రోజులు వర్క్ చేసినా కదా అన్న. ఇట్లా కాలింగ్ వర్క్ అనేసి, మెయిలింగ్ వర్క్ అనేసి కాల్ చేసినా కదా ఇట్లా నవీన్ సార్ దగ్గర. అది మాకు ఒక టీం ఉండేది. మేము ఇట్లా కాల్ చేస్తూ ఉంటే మాకు ఇట్లా మంత్లీ 7,000 ఇట్లా 8,000 వచ్చేది. ఈ అమౌంట్తోనే నేను 40,000 అయినాక ఇంకో 20 కలిపేసి నేను ఐఫోన్ కొన్నాను. ఇట్లా చేస్తాను. ఇట్లనే ఇట్లా చేస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మన ముందు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అని అనుకోవచ్చు అనమాట. సో ఈ మధ్యకాలంలో చాలామంది రీల్స్ చేస్తున్నారు, చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. కొంతమంది ఓన్ డైలాగ్స్ కావచ్చు, కొంతమంది డాన్స్ కావచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. సో ఒక బ్రదర్ మన దగ్గర ఉన్నాడు అనమాట. సో తనైతే స్పెషల్ అని చెప్తా, ఎందుకంటే తనకి 2 చేతులు లేవు. ఆయన తన వీడియోలు తనే షూట్ చేసుకుంటాడు, తన వీడియోలు తనే ఎడిటింగ్ చేసుకుంటాడు, అండ్ వంట వండుకుంటాడు. డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, డాష్ బోర్డ్స్ మీద కాళ్ళతో రీడ్ చేస్తాడు అనమాట, లైక్ రైటింగ్ చేస్తాడు. అండ్ అదేవిధంగా వంటలు వండుతాడు, ఛాయ్ వండుతాడు, తన సెల్ఫ్ వర్క్ తనే చేసుకుంటాడు. అండ్ ఈ బ్రదర్కి నేను ఈరోజు ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ ఏంటంటే, చాలామంది చేతులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. అండ్ ఇంట్లో మీద భారం అయిపోతున్నారు, కొంతమంది జాబ్ దగ్గర భారం అయిపోతున్నారు, కొంతమంది ఏంటంటే చేయగలిగిన శక్తి, చేయగలిగిన ప్యాషన్ ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. సో మన ముందున్న బ్రదర్ డాన్స్ చేస్తాడు, తన సెల్ఫ్ వర్క్ చేసుకుంటాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అండ్ జాబ్స్కి ట్రై చేస్తున్నాడు. ఎంత ప్లేస్కి వెళ్ళి ఎంత రిజెక్షన్ జరిగినా సరే మళ్ళీ ట్రై చేస్తున్నాడు. తనకి బ్యాడ్ కామెంట్ పెట్టినా తన స్టైల్లో తను రిప్లై ఇస్తున్నాడు, గుడ్ కామెంట్ పెట్టినా తన స్టైల్లో తను రిప్లై ఇస్తున్నాడు. సో తన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, తన హ్యాండ్స్ చిన్నప్పటి నుంచి లేవా లేకపోతే మధ్యలో పోయిందా, తను అనుభవించిన కష్టాలు ఏంటి, తన లైఫ్లో ఏం కోరుకుంటున్నాడు. సో మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే మనతోని వీలైనంత హెల్ప్ చేద్దాం తనకి. ఈవెన్ ఫైనాన్షియల్గా కాకపోయినా తన డ్రీమ్ ఏంటో, తన డ్రీమ్ వరకు వెళ్ళే వరకైనా మనం హెల్ప్ చేద్దాం, పుషప్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతోనే సో బ్రదర్ లైఫ్ స్టైల్గా అనుకుందాం అని చెప్పేసి మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ శంకర్ బ్రో ఉన్నాడు. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. చాలా దూరం నుండి వచ్చిన అన్న. అవును, మీ సొంతూరు ఎక్కడ? మాది కృష్ణపల్లి, మంచిర్యాల డిస్టిక్. దగ్గర 6 గంటలు జర్నీ చేసినావా? అవునన్న, 7 hours అయింది. ఓకే. సో నీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు ఎల్లూరి శంకర్. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ఇంట్లో ఇద్దరం ఉంటామన్న. అమ్మ నేను ఉంటాం. నాన్న చనిపోయిన చిన్నప్పుడే. అంటే నాకు కరెంట్ షాట్ ఇది తగిలినాకనే హెల్త్ పర్పస్గా, అంటే హెల్త్ బాగాలేకుండే చనిపోయిండు. తర్వాతగా నేను మొత్తం అమ్మనే చూసుకుంటుంది. అమ్మనే అన్న. అంటే నీకు మధ్యలో పోయినాయి చేతులు? అవును, మధ్యలో. అంటే పుట్టుకతో చేతులు ఉండే నీకు? అవును. ఇప్పుడు పుట్టుకతోని మన బాడీలో ఏదైనా పార్ట్ లేదనుకో, ఈవెన్ కన్ను కావచ్చు, మాటలు కావచ్చు, చెవులు కావచ్చు, చేయి కావచ్చు, అలవాటు అయిపోతాం మనకి. అది ఒక అలవాటు అయిపోతుంది. ఎందుకంటే పుట్టుకతోనే అట్లా ఉన్నాం కానీ మనకు ఉండి వెళ్ళిపోయిందనే ఫీల్ ఉండదు, అట్లా అడ్జస్ట్ అయిపోతాం. సో నీకు చేతులుండి మధ్యలో చేతులు పోయినాయి కదా, సో నీకు ఈ పనులన్నీ చేసుకోవడానికి నేర్చుకోవడానికి కష్టం కాలేదా? చిన్నప్పుడు నేను కష్టపడ్డాను. అంటే అప్పుడప్పుడు బాధ అనిపించేది చిన్నప్పుడు. అరే నేను చేసుకుంటానా లేనా అనే ఫీల్ వచ్చేది. అప్పుడు బాధపడేది. కానీ ఇప్పుడు మాత్రం అలవాటు అయిందన్న. అరే నాకు చేతులు లేకున్నా ఏంటి, నేను ఇలా చేయగలను. అంటే రీసెంట్గా నేను ఎగ్జామ్ రాశాను కదా, అప్పుడే నా టాలెంట్ ఏందో నాకు తెలిసింది. అంటే అప్పట్లో ఓకే, చిన్నప్పుడు నేను చేస్తాను, చాలామంది వాళ్ళు ఇది అనుకునేట్టు వాళ్ళు, అంటే వీడు చేతులు లేవు కదా, ఎట్లా రాస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏంది, చాలామంది చాలా తీర్లు అన్నారు. ఆ మాటలన్నీ ఏం పట్టించుకోలే.
నేను ఏందో చూపెట్టడానికే మాత్రమే ఈ రీల్స్ చేస్తున్నా ఇప్పుడు. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 25 ఉంటుందన్న. 25. నీ చేతులు ఏ ఏజ్లో పోయినాయి? 13లో పోయింది. 13లో పోయింది. అప్పుడు 2009. 9 అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు నీ చేతులు పోయి. అవును. సో 12 సంవత్సరాల నుంచి నువ్వు చదువుకుంటూ చేస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూనే ఉన్నావు, ఆన్ స్క్రీన్ రాలేదు. సో రీల్ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఆ రీల్ షూట్ ఎవరు చేసిరు? అంటే నేను ఎగ్జామ్ నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నా. ఒక అతను వచ్చిండు, వీడియో తీసిండు. అంటే ఎగ్జామ్ హాల్లో? ఎగ్జామ్ హాల్లోనే తీసి. ఓకే. ఎగ్జామ్ హాల్లోనే తీశారు. నార్మల్గా అందరు చాలామంది తీస్తున్నారు కదా, తీసుకొని అనేసి నేను రాస్తా ఉన్నా. అప్పుడే 2 days అవుతుంది, కొన్ని మిలియన్ల వ్యూస్ పోయింది ఆ వీడియో. అంటే ఆ వీడియో తీసి నీకు ఇచ్చినా ఆయన పోస్ట్ చేసుకుండా? వేరే వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. అంటే నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, వేరే వాళ్ళు ర్యాండమ్గా వీడియో తీసి వాళ్ళ పేజ్లలో పోస్ట్ చేసుకున్నారు? కొన్ని పేజెస్లలోనే పోస్ట్ చేసుకున్నారు. వైరల్ అయిపోయింది అది వీడియో? వైరల్ అయిపోయింది. అరే నాలో నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మరి నేను ఎందుకు రీల్స్ చేయొద్దు, స్టడీతో పాటు రీల్స్ కూడా చేయాలి కదా అనే థాట్ వచ్చింది అన్న. అప్పటి నుంచి నా టాలెంట్ ఏందో ఎవరికి తెలియదు కదా, నా టాలెంట్ ఏందో ఇతరులకు తెలియాలి, అదేవిధంగా కొంచెం మోటివేట్ అవ్వాలి అనేసి అయితే నేను ఈ రీల్స్ తీస్తున్నాను. ఓకే. నువ్వు డాన్స్ చేస్తావు కదా, సో డాన్స్ నీకు ఎప్పటి నుంచి ఇష్టము, ఎలా చేస్తావు, ఎక్కడ చూసిన స్టెప్పులు నేర్చుకుంటావు? అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న నేను ఎక్కువ. చాలా బాగా చేస్తారు కదా, కొంచెం అట్లా ఉంటుంది మాస్ సాంగ్స్ కానీ ఇట్లా. అప్పటి నుండి నేను ఇట్లా డ్యాన్స్ చేయడం కానీ. అంటే నువ్వు రీల్స్లలో కొన్ని వీడియోలలో డాన్స్ చేసినావు కదా, అది ప్రాక్టీస్ చేస్తావా ర్యాండమ్గా? ఆటోమేటిక్గా చేస్తాను, ఎందుకంటే ప్రాక్టీస్ అంటే నాకు ప్రాక్టీస్ చేయడానికి అంత టైం దొరకదు నాకు, అంత లేదన్న. ఇప్పుడు పర్సన్కి ఏమైనా జాబ్ చేస్తున్నావా నువ్వు? లేదన్న, నేను జాబ్కి ట్రై చేసిన అన్న. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి ట్రై చేసినా కానీ నాకు అంత నాట్ ఎలిజిబుల్ వచ్చింది. అంటే ఏ కోటాలో ట్రై చేసినావు నువ్వు? డిజేబుల్డ్ ట్రై చేసిన, నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది అన్న. ఎందుకు నాట్ ఎలిజిబుల్ వచ్చింది? ఏమో తెలియదు అన్న. నేను చాలాసార్లు 2 years 2 times చేసిన, రాలే. ప్రైవేట్ జాబ్ ఎప్పుడు చేయలేదు? అంటే ఏదైనా షాప్లో కావచ్చు, ఏదైనా కంపెనీలో? లేదన్న, ఏం చేయలేదు. ప్రైవేట్ అంటే నేను మొబైల్లో అప్పట్లో మాకు డిగ్రీలో నాకు పరిచయమైన మన గురువు గారు నవీన్ చందర్ సార్ అనే సార్ ఉన్నాడు. అతను మంత్లీ ఇట్లా 700 800 పర్సనల్గా ఇట్లా మనము మొబైల్లో ఇట్లా వర్క్ చేస్తూ ఉంటాం. నసా కంపెనీ మెయిల్స్ కానీ ఓపెన్ చేయడం ఇట్లా, అదేవిధంగా మన కాలింగ్ వర్క్ కానీ కాల్ చేసి వాళ్ళకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది, ఇట్లా అపార్ట్మెంట్స్ కానీ ఇట్లా కొనుక్కుంటారా అనేసి ఇట్లా కాల్ చేయడం. అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు ఇట్లా ప్రమోట్ చేస్తారు అన్నట్టు, ఇట్లా కాల్ చేయండి మీకు కొంత అమౌంట్ వస్తుంది అనేసి వీళ్ళు. ఓకే. అట్లా నేను. సో ఇప్పుడు మీరు సొంత ఇంట్లో ఉంటారా, రెంట్ హౌస్లో ఉంటారా? సొంత ఇంట్లో. సొంత ఇంట్లోనేనా? ఓకే. ఇప్పుడు అంటే ఇంట్లో గడవాలంటే మనకి రోజుకి గ్రాసరీ తెచ్చుకోవాలి, తినాలంటే అదంతా ఏడుకెళ్ళి వస్తుంది, ఎవరు చూసుకుంటారు? మా మమ్మీ అన్న. మమ్మీయా? మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ కూలి పని చేస్తుంది. కూలి పని. ఓకే. అంటే ఇద్దరికి సరిపోతుందా మమ్మీకి వచ్చే జీతము? సరిపోతుంది అన్న. సరిపోతుందా? అండ్ నీకు ఇన్కమ్ అంటూ ఏం లేదు? ఇన్కమ్ అంటూ అంటే అప్పుడప్పుడు నా ఎగ్జామ్స్కి ఫీజు అంటే మా మమ్మీ ఇస్తుంది. మరి ఐఫోన్ కొన్నావు కదా, ఐఫోన్ ఎట్లా కొన్నావు? ఐఫోన్ అది నేను ఎన్ని రోజులు వర్క్ చేసినా కదా అన్న, ఇట్లా కాలింగ్ వర్క్ అనేసి మెయిలింగ్ వర్క్ అనేసి కాల్ చేసిన కదా ఇట్లా నవీన్ సార్ దగ్గర. అది మాకు ఒక టీం ఉండేది, మేము ఇట్లా కాల్ చేస్తూ ఉంటే మాకు ఇట్లా మంత్లీ 7,000 ఇట్లా 8,000 వచ్చేది. ఈ అమౌంట్తోనే నేను 40,000 అయినాక ఇంకో 20 కలిపేసి నేను ఐఫోన్ కొన్నాను. ఐఫోన్ ఎందుకు కొన్నావు? అంటే ఇట్లా రీల్స్ కోసమే. అంటే నాకు ఏ ఆపర్చునిటీ అంటే ఇట్లా నేను జాబ్కి అప్లై చేసిన కదా, జాబ్కి అప్లై చేస్తే ఇట్లా రిజెక్షన్, నాట్ ఎలిజిబుల్ అని వచ్చేది. అరే ఇట్లా ఎందుకు వచ్చింది ఏంది అంటే నా టాలెంట్ కొందరికి తెలవాలి, జాబ్ లేకపోతే ఏంది నా టాలెంట్ తెలవాలి, నేను ఇట్లా బతుకుతున్నా కొందరికి మోటివేట్ కావాలి. ఇంకోటి, ఇప్పుడు నువ్వు మమ్మీ వచ్చే జీతంతోనే మీ ఇల్లు నడుస్తుంది. ఇప్పుడు నీకు జ్వరం వచ్చినా, ఆమెకు జ్వరం వచ్చినా, ఫుడ్ కావచ్చు, నీ ఎగ్జామ్ ఫీజు కావచ్చు, మొత్తం ఆమెనే చూసుకోవాలి. ఇప్పుడు ఊర్లలో కూలీకి వెళ్తే రోజుకి నా మహా అయితే 500 వస్తాయి, అంటే నెలకు 15,000. 15,000తోనే మీ లైఫ్ స్టైల్ అనేది జరుగుతుంటుంది కదా. ఇప్పుడు 60,000 పెట్టి ఐఫోన్ కొన్నావు, అదే 60,000 పెట్టి నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే అయిపోవు కదా. అంటే ఏదైనా ఒక చిన్న పాన్ షాప్ కానీ, ఒక జ్యూస్ పాయింట్ కానీ, ఇలాంటి జిరాక్స్ సెంటర్ కానీ. అట్లాంటి నాకు ఇష్టం లేదన్న.
ఎందుకు? అంటే అట్లాంటి అంటే నేను చూసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కానీ అట్లాంటి హుహు. అంటే ఇట్లా కొందరికి మోటివేట్ చేసినట్టు ఉంటుంది. హ్మ్. ఒక స్టేజ్లో ఇట్లా మన సోషల్ మీడియా ద్వారా ఏమన్నా అవకాశం వచ్చే విధంగా చూసుకున్నట్టు అవుతుంది అన్న. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ త్రూగానే సోషల్ మీడియాలో వెళ్ళాలనుకుంటున్నావా? డ్యాన్స్ కానీ అదేవిధంగా మోటివేట్ కానీ ఇట్లా అంటే నా గురించి మరి కొందరికి తెలియాలి. ఇప్పుడు అన్న కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలామంది బైక్ మీద రేసు ఇట్లా కానీ చాలామంది అడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రేస్ గావచ్చు, కట్లు కొట్టడం గావచ్చు, అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టి బైకులు కొనుక్కొని స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యాక్సిడెంట్ చేసింది కాకుండా పక్కన కూడా చంపుతున్నారు. అవునన్న. అట్లాంటి వాళ్ళకు కొంచెం నేను కూడా మోటివేట్ కావాలి, అలాంటి వాళ్ళు మారాలి నా కోసం అన్న. ఇట్లా అంటే నాకు రీసెంట్గా అయిందన్న. చాలామంది అంటే మొన్న రీసెంట్గా అయింది. ఒక అతను వచ్చేసి గుద్దిండు. అప్పటి నుండి నాకు ఏదో చేయాలి, ఏదో తపన అప్పటి నుంచే కలిగిందన్న నాకు. సో మొత్తానికి ఏందంటే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాక కూడా ఓవర్ యాక్షన్ చేయడం, కొంతమంది బైక్ ర్యాష్గా నడిపిస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వెళ్ళి యాక్సిడెంట్ అయిన వెంటనే కొంతమంది కాలు తీసేస్తారు, కొంతమంది చేయి తీసేస్తారు. సో నేను చేతులు లేకుండా ఇలా ఇబ్బంది పడుతున్నా, దయచేసి మీరు అలా స్పీడ్ వెళ్ళకూడదని ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు. అవును, అంతేనా? అంతే అన్న. ఓకే డన్. నీ ఫ్యూచర్, నీ లైఫ్ గోల్ ఏంది? నా లైఫ్ గోల్ అంటే లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? అంటే ఒక బిజినెస్ మ్యానా, లేకపోతే ఒక డాన్సరా, లేకపోతే ఒక మోటివేషన్ స్పీకరా, ఏం అవ్వాలనుకుంటున్నావు నీ లైఫ్లో? నా లైఫ్ గోల్ ఏంటంటే నేను కొంతమందికి మోటివేషన్ స్పీకర్గా ఉండాలి. ఓకే. వాళ్ళకు నేను ఏందో కొంచెమన్నా తెలియాలి, వాళ్ళు నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి నాలాగా. అదే నా లైఫ్ గోల్ అన్న. సో మీ అమ్మ ఎప్పుడన్నా కూలి పనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు మార్నింగ్ టైం వెళ్తుంది కదా, అరే నేను పనికి వెళ్ళొస్తా, తిని చేసి ఉండరా, చదువుకుంటే చదువుకో, లేదంటే నీ ఇష్టం అని చెప్పి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు జనరల్గా. అవును. సో అట్లా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు నీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అంటే నేను ఒక ఏజ్లో ఉన్నా, నేను అమ్మకు పెట్టాల్సింది అమ్మనే జాబ్కి వెళ్ళి వచ్చి నన్ను పెడుతుందిగా డ్యూటీకి వెళ్ళని ఎప్పుడైనా బాధపడ్డావా? అప్పుడప్పుడు బాధపడదన్న. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే నాకు ఏది చేయడానికి రాలే పని. అరే ఏ మమ్మీ ఇట్లా పని చేస్తుంది కదా, నా కోసమే చేస్తుంది కదా, అంటే నేను ఒక స్థాయిలో ఉండాలి, నా కోసమే పెడుతుంది కదా. నేను ఎప్పుడన్నా ఇట్లా అడుగుతా, అమ్మ ఎగ్జామ్ ఫీజు కావాలంటే అమ్మనే ఇస్తుంది. ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారన్న. మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, లంగా ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్న. అంటే ఎప్పుడన్నా నువ్వు డబ్బులు అడిగితే ఇవ్వడం కానీ, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అరే నాకు బైక్ తీసుకొచ్చి డ్రాప్ చేయరా, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా ఈవెంట్ కానీ, ఎగ్జామ్ కానీ, ఇట్లా వస్తారా? వస్తారన్న. లేకపోతే మనకి ఎందుకురా వీంతో పని లేదు, ఏం లేదు, చేతులు లేనంత మనకి ఎందుకురా, ఎంబడి తీసుకెళ్తే మన ఇజ్జత్ కూడా పోతుంది అని ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఏం లేదు, అట్లా అంటే ఎవరు లేరన్న. లేరా? ఎవరు. అంటే నేను లాస్ట్ టైం ఒక పర్సన్కి ఇంటర్వ్యూ చేసిన, తను ఏమన్నాడు అంటే, అన్న నాకు చేతులు లేవు కదా, నా ఫ్రెండ్స్ కూడా నన్ను పట్టించుకోరన్నా, ఇలాంటి తోటి మాకు పని ఏంటి, తీసుకెళ్తే పరువు పోతుంది అని చెప్పేసి ఇది చేసిరన్న అని. సో ప్రతి ఒక్కరి లైఫ్ అలాగే ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ ఉంటుందా నా క్వశ్చన్ అడిగిన. అంటే కొందరు లైఫ్ అలా ఉండదు కదా అన్న. కొందరు లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొందరు లైఫ్ డల్గా, అరే వానితోనేంది, వాడు ఏం చేయలేడు కదా, వానితో ఉండడం ఎందుకు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు కొట్టేయాలి, ఇట్లా చేయొద్దు. సో నీ లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నా లైఫ్లో చాలామంది ఉన్నారన్న. వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ, మెన్షన్ చేయలేను కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలే, బాగా చూసుకుంటారు. అరే వీడు ఇది సపోర్ట్ చేయడానికి ముందు ఉంటారు కానీ వాళ్ళు వెనుక పెట్టే రకం మాత్రం కాదు. ఫైనాన్షియల్గా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళడానికి కావచ్చు, నీకు ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా ముందు అంటే ఫైనాన్షియల్గా చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇట్లా ఫైనాన్షియల్గా నాకు ఇట్లా ముందుకు రావడానికి చేయని వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. అంటే అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇంతవరకు నేను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లేరు, నేను వాడుకున్న వాళ్ళు లేరు. లేదు. కొంతమంది మాట సాయము, కొంతమంది హెల్ప్, కొంతమంది ఎంబడి ఉండి తీసుకెళ్ళడం చేసిరు. ఓకే. సో ఫ్రెండ్స్ విషయానికి వస్తే బాగానే ఉంది. నువ్వు చదువుకునే టైంలో నీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఎవరు? అంటే నేను చిన్నప్పుడు బాధపడ్డాను. అరే నేను స్టార్టింగ్లో కదా, నాకు స్టార్టింగ్లో కరెంట్ షాక్ తగిలింది కదా, రిక్వైర్ అయినా, మళ్ళీ థర్డ్ క్లాస్లో జాయిన్ అయినా మళ్ళీ వాళ్ళే సార్లు అంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఓల్డ్ టీచర్స్ కూడా ఉండే, వాళ్ళే చూసుకున్నారు వీడు రాయగలుగుతాడా లేదా. అంటే ఒక గురువు గారు ఉన్నాడు మాకు, ఒక టీచర్ సుధాకర్ సార్ అనే సార్, ఆయనే నాకు రాయడం అనేది నేర్పించిండు.
నువ్వు ఎలాగైనా రాస్తావురా కాల్తోని, ఒకసారి ప్రాక్టీస్ చేయి, తప్పకుండా రాస్తావు అనేసిండు. కాల్తోనే మెల్లగా రాయడం నేర్చుకున్నాను ఒక 10 days. ఆ తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అంటే మనకు ఇట్లా ఉంటాయి కదా SA1 SA2. ల్యాప్టాప్ కూడా ఆపరేట్ చేస్తావు ఒక కాళ్ళతో? ల్యాప్టాప్ కూడా ఆపరేట్ చేస్తాం. ఇంకోటి నోటీస్ బోర్డు మీద కూడా రాయడం చూసిన నేను కాళ్ళతోని. అవునన్న. సో నీ కాళ్ళతోని ఒక మనిషి చేతులతో ఏమేం పని చేయగలడు అవన్నీ చేస్తావు? అవును, అన్నీ ఆల్రెడీ నా రీల్స్లో పెట్టేస్తున్నా. అవును. ఇప్పుడు నీకు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా. అవును. అంటే ఇప్పుడు ఏం చేయలేనోడే బ్యాడ్ కామెంట్స్ పెడతాడు. అవును. నువ్వు అన్నీ చేస్తున్నావు. సో నీకు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఆ కామెంట్ చూసినప్పుడు? ఆ కామెంట్ చూసినప్పుడు అసలు వీళ్ళు ఎందుకు పెడుతున్నారు, నా లెక్కల అంటే నాలాగా చేయలేకపోతున్నారు వీళ్ళు, ఎందుకు పెడుతున్నారు, అసలు వీళ్ళకి పని లేదా, చిల్లర కావాలా అనుకుంటా నేను అప్పుడు. ఓకే, అంటే నాకు ఏమి లేకపోయినా కష్టపడుతున్నా, వీళ్ళకి అన్ని ఉండి కూడా బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు అనిపిస్తుంది. అదే అన్న, అసలు వీళ్ళకు ఏంటిది, వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఏమన్నా చేసి చూపించు, అప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టు. నేను ఇది చేస్తున్నా అన్న, నేను ఇది ఇంత అంటే ఇట్లా చేస్తున్నా, ఎడిటింగ్ కూడా చేస్తా, అన్నీ చేస్తా. ఇప్పుడు నీ వీడియోలకి కెమెరా ఎవరు పెడతారు? కెమెరా నువ్వు వీడియో షూట్ చేసేటప్పుడు? అంటే అప్పుడప్పుడు రొటీన్ వీడియోస్ అయితే వేరే వాళ్ళు తీస్తారన్న. ఓకే, మా దగ్గర అన్న వాళ్ళు, ఇంత మా ఫ్రెండ్స్ వాళ్ళు. మిగతా వీడియోలన్నీ నువ్వే? మిగతా ఎట్లా? ఇట్లా కాళ్ళతో అన్న, చూపి ఒకసారి. ఇట్లా చేస్తా అన్న, ఇట్లనే ఇట్లా చేస్తా అన్న. అక్కడ బటన్ క్లిక్ చేయడం అదంతా అయిపోతుందా ఒక ఏళ్ళతోటి? అవునన్న, ఇది iOS ఫోన్ కదా అన్న. హే సిరి కెమెరా క్లిక్ అంటే అవుతుంది. సూపర్ అసలు. మరి ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను. ఇప్పుడు మన ఈ వేలు అనుకో చిన్నగా ఉంటుంది, ఆపరేట్ చేయొచ్చు ఏదైనా. కొంచెం అటు ఇటు ప్రెస్ అయినా మొత్తం యాప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాలి వేలు అంటే లావుగా ఉంటుంది కదా, సో అప్పుడు ఏం కష్టం కాదు, ఎడిటింగ్ చేయడం ఈజీగానే అయిపోతుందా నీకు? అవునన్న, ఈజీ. అంటే నేను చిన్నప్పటి నుండి నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం అన్న, అన్నీ నేర్చుకున్నా. ఓకే, ఎడిటింగే కాకుండా అన్నీ నేర్చుకున్నా. నాకు అంటే చేతులు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి ఫీల్డ్లో నడవాలని అనుకుంటారు, కానీ మనం అట్లా కాదు కదా. మనం అన్ని ఫీల్డ్లో నడవాలి, అన్నీ చేయాలి, అన్నీ. అందుకోసం అనేసి అన్నీ నేర్చుకోవాలి. మనకు తర్వాత ఎవడు అంటే దగ్గరికి రాడు, అన్నీ నేర్చుకుంటేనే మనం ఒక స్థాయిలో ఉండాలి కదా అన్న. అందుకోసం అనేసి అన్నీ ముందే నేర్చుకున్నా. వంటలు ఏమేమి వచ్చు? వంటలు చికెన్ చేస్తా అన్న, ఎగ్ మిల్లీ మేకర్స్, ఇట్లా చిన్న పప్పు కూడా చేస్తా. వంట కూడా అంటే అమ్మకు ఎప్పుడన్నా, అది ఎప్పుడంటే అమ్మకు ఏమన్నా టైడ్ కానీ హెల్త్ బాగాలేనప్పుడు చేస్తా. ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరే వంట బండ హైట్ ఉంటుంది కదా, నువ్వు కాళ్ళతోనే చేస్తావు కదా, సో పైన స్టవ్ ఉంటే ఎట్లా నువ్వు ఆపరేట్ చేస్తావు? ఇట్లా చేస్తా అన్న, కాలుతో. అంటే మొత్తం పై వరకు లేపుతావు కాలు? ఇంత అందుతుంది అన్న, ఇట్లా పైన కూడా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చికెన్ కడగడం అదంతా కూడా మొత్తం కాళ్ళతోనే కాదు, ఇట్లా చెంచు ఉంటుంది కదా, ఇట్లా చేస్తా. చికెన్ చెంచాతో కడుగుతావు. రైస్ పెట్టాలంటే? రైస్ పెట్టడం అంతే. ఓకే, అంటే క్లీన్ చేయాలి కదా ఏమైనా ఉంటే. అంటే వంట వస్తువులకు మాత్రం స్పూను చేయి వాడతావు? ఓకే, మిగతా వాటికి అన్ని కాలే. ఓకే, అంటే ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా నీకు? ఇబ్బంది అంటే అనిపించింది లైఫ్, అప్పుడప్పుడు అనిపించింది అన్న, కానీ కొన్ని సిచ్యువేషన్లో అనిపిస్తుంది ఇబ్బంది. సో నీ లైఫ్లో మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ ఏంది, సంతోషంగా? అంటే అది ఫ్రెండ్స్తో ఉన్న మూమెంట్ కావచ్చు, నువ్వు ఏదైనా వస్తువు కొన్నది, ఫోన్ కొన్నది కావచ్చు, లేకపోతే అమ్మ నిన్ను వచ్చి మాట్లాడిన విషయం కావచ్చు, ఏదైనా అడే విషయం రాగానే సంతోషం వచ్చే విషయం ఏదైనా జరిగిందా నీ లైఫ్లో? అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, నా లైఫ్లో సంతోషం అంటే నేను ఇది చేస్తున్నా, ఇంత చాలు నాకు, అదే సంతోషం. నాకు హ్యాండ్స్ లేకున్నా నా పనులు నేను చేసుకుంటున్నా, అదే చాలు. ఒకరి మీద ఆధారపడకుండా నా పని మాత్రం నేనే చేసుకుంటున్నా, అదే సంతోషం అన్న నాకు. ఎప్పుడన్నా అనిపించిందా గవర్నమెంట్ నుంచి నేను హెల్ప్ అడిగితే బాగుంటుంది, నాకు బిజినెస్ పెట్టిస్తే బాగుంటుంది, లేకపోతే నాకు ఒక వీల్ చైర్ లాంటిది, బైక్? ఆల్రెడీ నేను చాలా ట్రై చేసిన అన్న, ఇట్లా సబ్సిడీ లోన్స్ కానీ, ఇట్లా హోమ్ ఫండ్ కానీ ఇట్లా ఉంటాయి కదా మాకు, అవి నేను చాలా ట్రై చేసిన కానీ నాకేం రాలే అన్న. బైక్ నడపాలని ఇష్టమా నీకు? బైక్, కారు డ్రైవ్ చేయాలి? కారు ఇష్టం అన్న, కారు. ఇప్పుడు నువ్వు చేతి లేకుండా కాళ్ళతోని ఎడిటింగ్ చేస్తున్నావు, వంటలు చేస్తున్నావు, చదువుకుంటున్నావు, డాష్ బోర్డ్ పైన రాస్తున్నావు, ల్యాప్టాప్ వాడుతున్నావు కదా, నువ్వు డ్రైవింగ్ కూడా కాళ్ళతోని నువ్వు చేయగలవు అని చెప్పేసి నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది అన్న. షూరా? షూర్. సో మనకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు ఉప్పల్లో,
తను ఇట్లానే కొంచెం హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించడము, వీల్ చైర్ అవి బైక్స్ వస్తాయి అవి చిన్న చిన్న ఇవ్వడం చేస్తుండు. మేబీ చెప్పలే, మీ ఇంటర్వ్యూ చూస్తే నీకు ఫ్యూచర్లో అలాంటిది ఏదైనా కార్ రెడీ చేసి నేను పిలవచ్చు. ఈ వీడియో మాత్రం నేను అన్నకు షేర్ చేస్తా 100%. అండ్ ఇంకా నీలో సింగర్ టాలెంట్ ఏమైనా ఉందా? సింగింగ్ టాలెంట్, పాటలు పాడేది చిన్నప్పుడు ఉండే కానీ అది అంత వచ్చేమన్నా పాటలు? ఏమన్నా కామెడీ కావని అంటే రావన్నా. ఓన్లీ మోటివేషనే. సరే, రీల్స్ చూస్తుంటావు కదా, నీకు నచ్చని రీల్స్ ఏంటి? ఎలాంటి కేటగిరీ రీల్స్? ఇప్పుడు కొంతమంది డాన్స్ ఉన్నాయి, కొన్ని స్పీకింగ్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే రియల్గా అంటే క్రియేటివ్ చేస్తున్నారన్న. ఇట్లా నచ్చని కంటెంట్ అంటే వాళ్ళు క్రియేటివ్ లేనిది క్రియేటివ్ చేసి మరీ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎలాంటిది ఎగ్జాంపుల్? అంటే ఇట్లా అడిక్ట్ కావాలి అంటే బ్యాడ్స్ కానీ బ్యాడ్ అది ఓకే, లేనిది ఉన్నట్టుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ బంగారం లేదు కానీ బంగారం ఉన్నట్టుగా ఉన్నట్టుగా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ లేకపోయినా క్రియేట్ చేసి వీడియోలు చేస్తున్నారు. అది నీకు నచ్చదు? అది నాకు నచ్చదు. సో ఆ లేనిది క్రియేట్ చేసే వీడియోలు నచ్చదు. సో శంకర్ బ్రో, ఇప్పుడు నీ పర్సనల్ పనులు ఉంటాయి కొన్ని, బ్రష్ చేసేటివి, స్నానం చేసేటివి, బట్టలు వేసుకునేటివి, వాష్రూమ్కి వెళ్తే. సో ఈ పర్సనల్ పనికి ఎవరైనా ఉన్నారా నీకు? లేదన్న. అంటే చిన్నప్పుడు మమ్మీ చేసేది ఒక 1 month నాకు నచ్చలే అన్న. అంటే మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా, అంటే ఇట్లా చేసుకోవాలి, ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేసి నా పనులు అన్నీ నేనే చేసుకుంటున్నా. అప్పటి నుండి అలవాటు అయిపోయిందన్న. ఒకరిని అంటే మమ్మీని ఇబ్బంది పెట్టద్దు. స్నానం చేసుకోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం మొత్తం నువ్వే? నేనే అన్న. మొబైల్ ఛార్జింగ్ పెట్టడము, ఫుడ్ వేసుకోవడం, తినడం అంటే అప్పుడప్పుడు మమ్మీ పెడుతుంది. అంటే పెట్టాలి కదా అన్న, అమ్మ అప్పుడప్పుడు పెడితేనే కొంచెం తీయగా ఉంటుంది. అమ్మ చేతి అన్నం తిన్నా కూడా అమృతం లాగా అప్పుడప్పుడు తింటా. అమ్మ తినిపోయే తినక బాగా రోజులైంది, ఎప్పటికీ కాలుతో తినడం ఏంది ఎట్లా అంటే తినిపిస్తుంది. ప్రేమ అంటే నా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. తినిపి ఎట్లా అనిపిస్తుంది అమ్మ చేతితో అన్నం తినిపిస్తున్నప్పుడు, తినేటప్పుడు నీకు? కడుపు నిండుతానన్న, బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం. సో ఈ వీడియో ద్వారా మీ అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుండి మంచిగా చూసుకున్నదన్న. అంటే నేను ఇప్పుడు నా పనులు నేను చూసుకుంటున్నా కదా, అంటే అప్పుడప్పుడు తినిపిస్తుంది, నన్ను ప్రేమగా చూసుకుంటుంది కదా. మా అమ్మకు నేను ఎంత రుణపడి ఉన్నా అంటే చిన్నప్పటి నుండి నన్ను ఏంటంటే ఇప్పుడు కరెంట్ షాక్ తగిలింది, అప్పటి నుండి నన్ను మంచిగా చూసుకుంటుంది. అరే నేనున్నా, నీకు హ్యాండ్స్ నీకు చేతులు లేకున్నా పర్లేదు, నేను ఎలాగో నేను పోషిస్తారా అన్నది. ఆ మాట నాకు తగిలిందన్న ఇక్కడ. అయితే నువ్వు హ్యాండ్స్ లేవని బాధపడకు, ఏదేమైనా సరే నేను నిన్ను పోషించుకుంటా, నేను పెంచుకుంటా అని ఒక మాట అన్నది అమ్మ. ఆ మాటే నేను రిటర్న్ అనుకుంటున్నాను. అంటే మీ అమ్మకి నువ్వు మంచిగా నేనే తోడుగుండాలి. ఓకే, ఒక అంటే సిచ్యువేషన్ వస్తుంది కన్నా, అమ్మ వయసు అయిపోతూ ఉంటుంది, నేను కూడా తోడు ఉండాలి. 100% జరుగుతుంది అది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ ప్రైవేట్ జాబర్స్ కావచ్చు, ఎవరైనా ఈ బ్రదర్కి మీ తరఫు నుంచి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా, ఏదైనా ఆయన బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే బిజినెస్కి హెల్ప్ కావచ్చు, తన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా సరే మీరు హెల్ప్ చేయాలనుకుంటే బ్రదర్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను పెడుతున్నా, తనకి మీరు డైరెక్ట్గా DM చేయొచ్చు. అండ్ ఒకటే విషయం చెప్తున్నా నేను, మనకు అన్నీ ఉండి కూడా కొన్ని మనం చేయలేం, కానీ బ్రదర్కి 2 హ్యాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి లేకపోయినా తన పనులు తను చేసుకుంటున్నాడు, తన వీడియోస్ తను చేసుకుంటున్నాడు, ఎగ్జామ్ రాసిండు, జాబ్కి ట్రై చేస్తే జాబ్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. సో తను లైఫ్ నుంచి ఇంకా మనం చాలా తీసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని కూడా ఏదైనా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది మనము చూడొచ్చు. సో దయచేసి బ్రదర్ ఎప్పుడన్నా ఎక్కడైనా ఏదైనా అవకాశానికి ట్రై చేస్తే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో ఇంకా శంకర్ బ్రో, ఆల్ ఓకేనా? ఓకే అన్న. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తలేనన్న. ఏడుస్తున్నాను అంటే నేను టైర్డ్ అయినా కదా, నీళ్ళు వస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో అమ్మలాగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుందా? అంటే కొందరు ఉంటారన్న, చాలామంది ఉంటారు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ జనరేషన్లో 5G జనరేషన్లో ఇప్పుడు మీ మమ్మీ ఒక మాట అన్నది, అరే నీకు చేతులు లేకపోయినా ఏం లేకపోయినా బాధపడకరా, నేను పెంచుకుంటా చూసుకుంటా అన్నది. సో అలాంటి పెళ్ళానికి వస్తుందా మనకి? ఉన్నారా అలాంటి వాళ్ళు? అలాంటి వారు కొందరు ఉంటారన్న, కొంతమంది ఉంటారు కదా. ఒక 50% ఉంటారా? షూరా? అవునన్న, పక్కా ఉంటారు కదా అన్న. ఓకే. సో బ్రదర్, నార్మల్గానే కళ్యాణ లక్ష్మి అని అవి అని ఇవన్నీ రైతు బంధు అని కొంతమంది చేసుకునేటోళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటోళ్ళకి కొంతమంది సాయం చేస్తున్నారు.
సో నీకు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఏదైనా హెల్ప్ వచ్చిందా? అందుతుందన్న. అంటే పెన్షన్ పైసలు అయితే ఓకే. ఎంత వస్తుంది పెన్షన్ డబ్బులు? పెన్షన్ డబ్బులు 4000 అన్న. ఓకే. సరిపోతుందా మీకు? అంటే ఇప్పుడు 4000 దేనికి సరిపోతుందన్న? ఇప్పుడు అమ్మ కూలి పని చేస్తే కానీ అది సరిపోదు. అంటే అమ్మకు ఏమన్నా హెల్త్ విషయంలో ఏమైనా అయితే నాకేమన్నా హెల్త్ విషయంలో ఏమైనా అయితే దానికి సరిపోదు కదా. ఈ 4000 దేనికి సరిపోవు. అలాగే గవర్నమెంట్ని నేను ఏం కోరుకుంటున్నా అంటే నాకు చిన్న ఏదో ఇల్లు హోమ్ కల్పిస్తే, అదేవిధంగా నాకేమన్నా జాబ్ కల్పిస్తే నేను ఎలాగో కొంచెం ఇలాగే ముందుకెళ్ళి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నువ్వు లైఫ్లో మీ అమ్మని బాగా చూసుకోవడానికి, నీ హెల్త్కి ఏమైనా ఇష్యూ వచ్చినా, అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చినా వచ్చే 4000 సరిపోవట్లేదు. సో వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కానీ, నీకు ఫర్దర్గా చేసుకోవడానికి ఏదైనా జాబ్ లాంటిది కల్పిస్తే నీకు హ్యాపీ. ఓకే. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అయితే మేము ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎవరైనా చూస్తే మేబీ ఈ రెండిట్లో నీకు ఏదో ఒకటి సాయం అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో శంకర్, నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఒకవేళ ఇంకా చేతుల్లో నుండి ఇంకా నువ్వు మించిపోయేటనేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలాగే నీ రీల్స్ జీవితం కొనసాగిస్తూ నలుగురికి ఇన్స్పిరేషన్గా నువ్వు ఉండాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ మా వంతు సాయం ఎంత అయితే అంత మేము చేయడానికి రెడీగా ఉంటాం ఎప్పటికీ. ఓకేనా? సో నీ ఇన్స్టా ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారన్న. అంటే అప్పట్లో నేను వేరే కంటెంట్ తీసేటోని, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కదా నేను ఇలా చేస్తున్నా. అంటే ఇలా చేస్తున్నా కదా, అరే హ్యాండ్స్ లేకున్నా కూడా చాలా బాగా చేస్తుండు, ఇతనికి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలనేసి వాళ్ళు అనుకుంటారు. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్ రూపంలో కూడా వాళ్ళు చెప్తున్నారు అంత హ్యాపీ అన్న. ఒక్కొక్కరు అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నేను పట్టించుకోను. అసలు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఓకే, ఉండని పెట్టని, నేను పట్టించుకోను. అలాగే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారన్న నాకు. సో సూపర్. సో గైస్, శంకర్ బ్రో లైఫ్ స్టైల్ అయితే మీరు చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ బ్రదర్కి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయండి. తను కూడా ఫర్దర్గా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలనే ట్రై చేస్తున్నాడు. సో మన వంతు హెల్ప్ మనం ఏదో రకంగా, అట్లీస్ట్ ఫైనాన్షియల్గా కాకపోయినా ఏం కాకపోయినా కామెంట్ రూపంలో తనకు ఒక మోటివేట్ చేస్తే ఆయన ఇంకా కొంచెం మంచిగా తీసుకొని ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ మా ఛానల్ తరపు నుంచి అయితే మేము తన టాలెంట్ని బయటికి తీయాలనుకున్నాం. సో మేము తీసుకొచ్చినాం. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.